పైసాయే పరమాత్మ. పైసలేంది పని గానే కాదు. పైసా పైసా పైసా. ఈ లోకం నడిచేదే పైసా మీద కాదుల్లా. ఈ సర్కార్ ఆఫీసర్లకు పని చేయాలంటే లంచం ఎందుకు ఇవ్వాలి? హగో లంచం అనగానే నాకు అపరిచితుడు ఆవహించిండు. లంచం లంచం లంచం. నీళ్లు రావడానికి లంచం, కరెంటు ఇయ్యడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, మనిషి పుట్టినప్పుడు సంధి సచ్చేదాకా లంచం లంచం లంచం. ఏం లంచాలు తింటారా నాయనా? ఏం బాగుపడతారు? ఏం బరకతుంటది? నేను అవతారం సాలించే లోపు ఈ ముచ్చటనైతే చూడురు మీరు. అయితే పెండ్లి భారతులలో డాన్సులు మస్తు చేసినోళ్ళ మీద పైసలు చల్లుతుంటారు. ఇక గుజరాతుల్లో అయితే పాటలు పాడేటోళ్ళ మీద, వీణలు వాయించేటోళ్ళ మీద కూడా ఇష్టం వచ్చిన తీర్లను నోట్లు చల్లుతుంటారు కదా. ఇగో గదే గుజరాత్లా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నెత్తి మీద గిట్ల నోట్ల కట్టలు గుమ్మరిచ్చిరు జనాలు. అగ చూడవు అన్ని నోట్లే. అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసరు గంత మంచిగా డ్యూటీ చేసిండా, నియ్యతగుండి గంత మంది మనుషులను గెలుచుకున్నాడా అని అనుకురి. ఈ సారు వారు లంచగొండి సార్ అన్నట్టు పైసలేంది పనే చేయడు. ఏదైనా పని చేయమంటే కూడా నాకేంటి నాకేంటి అని అడుగుతాడట. చిన్న సంతకం పెట్టాలన్నా పైసలేంది పెన్ను పట్టాడు. ఎంత అన్యాలని చెప్పురి. లంచం ఇచ్చేటోళ్ళు ఇచ్చుకుంటా పోయిరు. కానీ ఎంతకాలం ఇట్లా? అరే అన్ని చక్కగున్నా పైసలు ఇచ్చుడేందని జనాలకు అనిపించింది. ఈ ఆఫీసర్ మీద కిరిమిలేసింది. నీ లంచంకున వడెత్తు, పైసలను నెత్తి మీద గుమ్మరించుకుంటావా, పోయేటప్పుడు మోసుకపోతావా? బరకత్ తక్కువడా అనుకుంటా ఇగో నోట్లన్నీ ఈయన మీదనే ఎగజల్లిరోల్లా. తిను పైసలనే తిని బతుకు అని శాపాలు పెట్టుకుంటా ఎట్లా చల్లుతురో చూడు. ఇక గింతగానం శాపాలు పెట్టుకుంటా నోట్లు ఎగజల్లుతుంటే ఈ లంచగొండ ఆఫీసర్కి ఇజ్జత్ పోయినట్టు అయింది. ముఖం చూడు ఎట్లా పెడుతుండో. ఇక మాడిపోయిన మసాలా దోశ లెక్క కాదల్లా. అసలు సర్కార్ ఆఫీసర్ల పనేంది? జనాలకు పని చేసి పెట్టుడనే నాయ. సర్కారు జీతం కూడా ఇస్తుంది. మరి జనం కాడ పైసలు తీసుకున్నాడేంది? లంచం లంచం అని పీక్క తినడేంది? కానీ జనాలు మాత్రం ఈ సారుకు మంచిగా బుద్ధి చెప్పిరు పాటు. ఇక జన్మల లంచం అని అడగనే అడగడగా అవచ్చు.